జనరల్‌గా దుబాయ్ అంటే అందరికీ ఒక ఫియర్ అయితే ఉంది. అది ఫస్ట్ నుంచి జనాల్లో అది ఇంజెక్ట్ చేసున్నారు. అంటే దుబాయ్ ఎళ్తే ఈ పాస్‌పోర్ట్స్ తీసుకుంటారనో, మనకు చెప్పిన కాంట్రాక్ట్ కాకుండా ఇంకో ఏదో చేయిస్తారనో, ఇలా చాలా అపోహలున్నాయి కదా! మీరు అప్పుడు ఎళ్ళేటప్పుడు అప్పుడు ఇలా ఉండేది కాదా? అంటే బిఫోర్ యూ చూస్ అంటే అక్కడ కొంతమంది యూఏఈ మోస్ట్లీ ఎక్స్‌పాట్రియేట్స్ కంట్రీ అండి. అక్కడ లోకల్స్ 20% కంటే తక్కువ ఉంటారు. 80% ఉంటారు. సో యూఏఈ నుంచి కనెక్టివిటీ చాలా బాగుండటం వల్ల అంటే కొంతమంది ఎంప్లాయర్స్కి ఒక ఫియర్ ఉంది. సో ఓవర్ నైట్ మీరు దుబాయ్ వదిలేసి వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేయలేరు. అలా కొంతమంది పాస్పోర్ట్ పెట్టుకోవటం అలా ఉండింది. బట్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ఓకే. ఎందుకంటే పాస్పోర్ట్ మీది పర్సనల్ డాక్యుమెంటు. సో దాని మీద హక్కు మీకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇల్లీగల్ పాస్పోర్ట్ పెట్టుకోవటం ఇలాంటివన్నీ గవర్నమెంట్ దానివల్ల చాలామంది అక్కడ లా అవాయిడింగ్ కాబట్టి చాలామంది ఫాలో అవ్వరు. ఐ మీన్ ఆ రూల్ ఫాలో అవుతారు బేసిక్గా. సో అక్కడ ఇక్కడలాగానే లేబర్ లాస్ ఉన్నాయి, లేబర్ రూల్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే లేబర్ డిపార్ట్మెంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అన్ని ఛానల్స్ ఉన్నాయండి. మీరు గవర్నమెంట్ కంప్లైంట్ చేయొచ్చు, పోలీస్కి కంప్లైంట్ చేయొచ్చు. సో వర్కర్స్ రైట్స్ వెల్ ప్రొటెక్టెడ్. మీకు శాలరీ టైంకి ఇవ్వకపోయినా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో ఇంతకుముందు ఉన్నట్లు డెఫినెట్గా లేదు. ఈ 20 yearsలో చాలా చేంజెస్ వచ్చినాయి. యూఏఈ గవర్నమెంట్ కూడా హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి చాలా రూల్స్ రిలాక్స్ చేసి చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారండి.